కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు సమీకరించి ఐక్య ఉద్యమ పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సిపిఎం పార్టీ కరీంనగర్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకం రద్దయ్యే వరకు ఉద్యమించాలన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక డిస్కమ్ ను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక డిస్కమ్ ను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి వీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి వీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి 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 ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలి పరిష్కరించాలి కల్పించాలి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి 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 మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి కల్పించాలి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేటు హాస్పిటల్ దోపిడీని అరికట్టాలి అరికట్టాలి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలి అరికట్టాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం జమ్మికుంట మండల కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. సమావేశంలో మండల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించాం. భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జమ్మికుంట పట్టణంలో నాయిన్ చెరువుకు సంబంధించింది అది మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పేసి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తామని చెప్పేసి అనేక ప్రగల్భాలు పలికినటువంటి పాలకులు నేటి పాలకులు ఇప్పటికీ దాన్ని పూర్తి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి అట్లాగే ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా అధికార పార్టీ నాయకులు వస్తూ పోతూ సందర్శించిపోతున్నారు. అప్పటికప్పుడు ఉన్న పలంగా కాస్త టిఫిన్ పెట్టడం అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఓదార్చడం వరకే సరిపోతుంది. అధికార పార్టీ ఇప్పటికైనా స్పందించి దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా మొత్తం కూడా రోడ్లన్నీ కూడా మొత్తం గుంతలమయం అయిపోయినాయి. ఆ రోడ్లు గుంతలమయం అయిపోయిన సందర్భంలో వాహనదారులకు అట్లాగే ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులో చిన్న వర్షానికే చెరువులాగా తలపించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రోడ్లను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు హాస్పిటల్ల దోపిడీ అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి అట్లాగే ప్రైవేటు హాస్పిటల్లో చిన్న జ్వరం వచ్చిందని పోతే అనేకమైనటువంటి టెస్టుల పేరుతోని వేల రూపాయలు గుంజుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వాస్తవానికి దానికి యాక్ట్ ప్రకారం తీసుకోవాల్సినటువంటి వాటికన్నా అనేకమైనటువంటి రేట్లు వేరియేషన్స్ కూడా ఒక హాస్పిటల్కు మరొక హాస్పిటల్కు ధరల్లో తేడా కూడా కనిపిస్తుంది. కాబట్టి నియంత్రణ వీటి మీద తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది. అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా రాష్ట్ర పార్టీ కూడా పిలుపునివ్వడం జరిగింది. విద్యా వైద్యం ఉచితంగా ప్రజలకు అందాలని చెప్పేసి ప్రైవేటు పాఠశాలల మీద ప్రైవేటు ఆసుపత్రుల మీద నియంత్రణ ఉండాలని చెప్పేసి అది ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి చట్టాలు ఇలా ప్రజానీకానికి వ్యతిరేకమైనవి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఇలా రైతు వ్యతిరేక డిస్కమ్ తీసుకొచ్చారో ఆ డిస్కమ్ 3వ డిస్కమ్ అని చెప్పేసి ఆ డిస్కమ్ రేపు రైతుల పుట్టగొట్టే డిస్కమ్, ఇది ఉచిత విద్యుత్తును ఎత్తివేసే డిస్కమ్, ఇది ప్రైవేటు పనులకు ఆజ్యం పోసే డిస్కమ్ అని చెప్పేసి ఈ 3వ డిస్కమ్ రద్దు చేయాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అంతకు ముందున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం మొత్తం కూడా కూలీల పుట్టగొట్టే చట్టం. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా గ్రామాన సదస్సులు సమావేశాలు పెట్టాలని చెప్పేసి జిల్లా వ్యాప్త నిర్ణయం. అందులో భాగంగానే జమ్మికుంటలో
రేపు భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో సదస్సులు సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటే ఏ ప్రభుత్వమైనా ప్రజలు నిలబడదని చెప్పేసి చరిత్ర చెప్తున్న సత్యం. అట్లాగే రైతాంగానికి సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ యూరియా యాప్ను రద్దు చేసి రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాల్సింది పోయి ఇలా 33 రకాలు గుర్తించి ఇలా మళ్ళీ నారు పోసే సమయానికి 7 రకాల వరి వంగడాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం. ఇది రాష్ట్ర సర్కారుకు నిజంగా సిగ్గుచేటు. రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇప్పటికైనా అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ప్రజానీకాన్ని సమీకరించి ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మిల్కూరి వాసుదేవ్ రెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.